The track is extremely difficult. I've heard it's difficult. I'm going to drive the 60 that you can see at the back of me. I'll be driving this and it's going to be fun. A lot of hills and rocks is what we have heard. Apart from the regular slush and the forest that they do. This is a hilly terrain this time. సుమారు 40 మంది లేడీ రైడర్లు ఈ పోటీలో పాల్గొన్నారు. బెస్ట్ ఫీమేల్ రైడర్ కు ప్రత్యేకమైన అవార్డు ఇవ్వడం జరుగుతుంది. వాతావరణం చాలా చల్లగా ఉండడం వల్ల లెదర్ జాకెట్లు ధరించాల్సి ఉంటుంది. రోడ్లు చాలా వరకు రివర్ క్రాసింగ్, కొండలు, బురదతో కూడుకుని ఉంటాయి. అందుకనే గంబూట్ వాడటం తప్పనిసరి. ఈ ఆఫ్ రోడ్ ర్యాలీస్ ఎక్కువగా ఈ వర్షాకాలంలో జరుగుతూ ఉంటాయి. మనం చూడొచ్చు ఇక్కడ రోడ్ కండిషన్స్ ఎంత టఫెస్ట్ రోడ్ కండిషన్స్ లో వీళ్ళు డ్రైవ్ చేయాల్సి ఉంటుందో. ఇలాంటి రోడ్స్ మీద డ్రైవ్ చేయాలంటే వెల్ ట్రైన్డ్ సుశిక్షితులైనటువంటి డ్రైవర్స్ కలిగి ఉండాలి. ఈ రోడ్ కండిషన్స్ ని బాగా అర్థం చేసుకున్నటువంటి డ్రైవర్స్ మాత్రమే ఇలాంటి టఫ్ టెరైన్ మీద డ్రైవ్ చేసేటువంటి అవకాశం. మనం చూడొచ్చు ఒక వెహికల్ ఇక్కడ చిక్కిపోయింది, మరోవైపు ఇటువైపు చూసుకుంటే మరో వెహికల్ ఇక్కడ మనకి బురదలో కూరుకుపోయి కనిపిస్తుంది. అయితే ఇలా ఎక్కడైతే వెహికల్స్ కి ట్రబుల్ వస్తుందో వాళ్ళని సేవ్ చేయడానికి, వాళ్ళు అక్కడి నుంచి దాటి వెళ్ళడానికి ప్రతి 10 వెహికల్స్ కు ఒక మార్షల్స్ ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ వెహికల్ ని పాస్ చేయించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ ఆఫ్ రోడ్ లో వెళ్లేటప్పుడు ఫ్లష్ మధ్యలో వాహనాలు ఇరుక్కుపోవడం చాలా సహజం. దాన్ని దాటుకుని వెళ్లడం ప్రతి రైడర్ కు ఒక ఛాలెంజ్ లాంటిది. ఆ రోడ్లను దాటి వెళితే పద్మ వ్యూహాన్ని ఛేదించినట్టే. ఏ వాహనానికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఏ డ్రైవర్ కు సహాయం కావాలన్నా 25 మందికి పైగా మార్షల్స్ అందుబాటులో ఉంటారు. Actually, this year we planned for rocky terrain and this event was totally different. The way we used to conduct earlier, it used to be just slush, and we thank NTV for having been here and giving us all the support. Thank you. ప్రతి 10 వాహనాల మధ్య ఒక మార్షల్ జీపు ఉంటుంది. ప్రమాదకరమైన రోడ్లను దాటేటప్పుడు వీళ్లు సహాయం చేస్తారు. వించ్ను ఉపయోగించి తాళ్లతో కట్టి వాహనాలను బయటకు లాగాల్సి ఉంటుంది. ఆకాశాన్ని తాకేలా కనిపించే పర్వతాలపై ప్రయాణం చేయడం ఆషామాషి కాదు. సుశిక్షితులైన రైడర్లు మాత్రమే ఈ పోటీలో పాల్గొంటారు. ఎటు చూసినా ఒళ్ల జలధరించేలా కనిపించే వేల అడుగుల ఎత్తున్న లోయల్ని దాటుకుంటూ వెళ్లాలి. అలాంటి సమయంలో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా, జారిపడ్డా ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. ఇంత రిస్క్ తీసుకుని కూడా వీళ్లంతా డ్రైవింగ్ మీద ఉన్న మక్కువతో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ పోటీల్లో పాల్గొంటారు.